ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏ ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారని, అందుకనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జైనత్ సోషల్ మీడియా ఇన్ఛార్జి స్వామి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి స్వామిని బీఆర్ఎస్ పార్టీలోకి జోగు రామన్న ఆహ్వానించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్మల్ జిల్లా మామడ మాజీ జెడ్పీటీసీ హరీష్ రావు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ డ్రైవర్తో పాటు మరో 6గురిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఈ కిడ్నాప్కు సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ కిడ్నాప్కు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఆటో డ్రైవర్ అని, అతనికి సహకరించిన 5గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగిందని, ఈ కేసు తమ దృష్టికి రాగానే ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని ఛేదించడం జరిగిందని, కిడ్నాప్ గురైన వ్యక్తిని సురక్షితంగా రక్షించగలిగామని, ఈ కిడ్నాప్ కేసును ఛేదించడంలో ఛాలెంజ్గా పనిచేసిన పోలీసు అధికారులను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఖానాపూర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ నియోజకవర్గ మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఈ రోజుకు 2వ రోజు చేరుకుంది. 2వ రోజు కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఖానాపూర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని, అంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని అఖిలపక్షం నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూలు ఖానాపూర్లో నిర్మించే వరకు తమ ఆందోళన నిరంతరంగా కొనసాగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఖానాపూర్కే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు.